జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశి వారికి ప్రత్యేక లక్షణాలుంటాయి. కొన్ని రాసుల వారు కష్టాలను నవ్వుతూ ఎదుర్కొంటారు. ఈ కథనం ఆ రాసుల గురించి వివరిస్తుంది. మనకు మొత్తం 12 రాసులు. రాసుల ఆధారంగా తీరు, ప్రవర్తన ఎలా ఉందో చెప్పడమే కాకుండా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పవచ్చు. రాసుల ఆధారంగా ముందు జరగబోయే విషయాల గురించి తెలుసుకోవచ్చు. కెరీర్, వైవాహిక జీవితం ఇలా అన్నిటి గురించి కూడా రాసుల ఆధారంగా తెలుసుకోవచ్చు. కొన్ని రాసుల వారు తీరు, ప్రవర్తన ఒకలా ఉంటే కొన్ని రాసుల వారికి ప్రవర్తన మరో విధంగా ఉంటుంది. కొంతమంది వారి భావాలను బయటకు చెప్పేస్తుంటారు. భావాలను దాచుకోవడం వారికి కష్టం. కొంతమంది మాత్రం వారి భావనలను అస్సలు బయట పెట్టరు. ఎంత గాయమైనా, ఏమాత్రం బాధ ఉన్నా బయటకి చెప్పుకోరు, మనసులోనే ఉంచుకుంటారు. ఈ రాసుల వారు అయిష్టాలని కాని, వారి ఫీలింగ్స్ని కాని ఇతరులతో పంచుకోరు. మరి ఆ రాసుల వారు ఎవరు? వారిలో మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి. ఈ రాసుల వారు ఫీలింగ్స్ బయట పెట్టరు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి వారు దేన్నైనా బాగా అర్థం చేసుకుంటారు. వారు ఎమోషన్స్ని ఏమాత్రం బయట పెట్టరు. వారికి ఇష్టం లేని వాటిని కూడా బయటకు చెప్పరు. మర్యాదగా ఉంటారు. మీన రాశికి అధిపతి గురువు. ఈ రాశి వారు కూడా వారి భావాలను బయట పెట్టరు. టెన్షన్, గొడవలు జరగకుండా చూసుకుంటారు. ఏదైనా బాగా బాధ పెట్టినా, ఏ విషయమైనా బాగా బాధ పెట్టినా కూడా దానిని దాచేస్తారు తప్ప బయటకి చెప్పరు. తులా రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశివారు ఏదైనా బ్యాలెన్స్గా ఉంచుతారు. వారికి ఇష్టం లేకపోయినా ఎమోషన్స్ని బయట పెట్టరు. ఏదైనా జరగలేనట్లే ఉంటారు. వాటిని ఏమాత్రం బయటకు చూపించరు. ఇతరులతో పంచుకోరు. మకర రాశికి అధిపతి శని. ఈ రాశివారు ఏ విషయాన్నైనా బాగా అర్థం చేసుకోగలరు. వారి మెదడులో వచ్చే ఆలోచనలను బయట పెట్టరు. బాగా దగ్గర అనుకుంటే తప్ప వారు ఏ విషయాన్ని కూడా పంచుకోరు. హృదయలోలోపలే వారి భావనలను ఉంచుతారు. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఈ 4 రాసుల వారు తమ భావాలను దాచుకున్నా వారు బలమైన వ్యక్తులు. వారి ధైర్యం, సహనం అభినందనీయం. ఈ సమాచారం సూచనార్థమే.